ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన నరేందర్ రెడ్డి అనుచరులు వారి మాత్రమే జైల్లో పెట్టింది, మిగతా వారిని పార్టీ నుంచి పంపించడని తప్పు, శుద్ధ తప్పది. నేను అంటున్నా, ఇప్పుడు అధికారంలో ఉన్నోడు దౌర్జన్యం చేస్తాడు, ఎవరు కాపాడాలి వాళ్ళకి అండగా? ప్రతిపక్షంలో ఉన్నోడే పోవాల్సింది. అయితే టీఆర్ఎస్లో పోవాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీలో పోవాలి. టక్కన అందుబాటులో ఉంది కాబట్టి ఆయన పోయినట్టున్నది. నిన్న అందుబాటులోకి వచ్చింది కాబట్టి ఎంపీ గారు పోయినరు. మీరు ఎందుకు ఆపింది చెప్పండి? ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఇంతెందుకండి, నేను మాట్లాడి పక్క పెట్టు, ఇదే భూముల గుంజుకునే సందర్భంలో కావచ్చు, లేదా ఇట్లాంటి సంఘటన జరుగుతున్నప్పుడు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలన్నీ మీకు పంపిస్తా, ఒక 10 సీట్లు పంపిస్తా. ఇవాళ ఆయన ఏం చేస్తుండో మీరు చూడండి. తన్ని తరమండి అని చెప్పిండు ఆయన. ఇంకా భాష నా నోట్లోకి వస్తలేదు, మంచి భాష కాదు అది. ఇవాళ అవునండి, నరేందర్ రెడ్డి గారు ఇప్పుడు నేను పోతా, మేము అండగా ఉంటాం, ఎవరితో చూస్తాం అనమా? చెప్పండి, అనమా అండి? ధైర్యం చెప్పమా? అండగా ఉంటామని చెప్పమా అండి? నాయకులు చేసే పని ఏందండి? నాయకులు ఎందుకండి? ప్రజలకు ఏమైనా ఆపద వచ్చినప్పుడు, అధికారమే నేరమై దౌర్జన్యం చేసినప్పుడు ప్రశ్నించడానికి ఎవరు ఉంటారండి? ఎవరు ఉండాలి కదా. తప్ప గట్టయితే 100 సార్లు అరెస్ట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. ఆయన అధికారం లేనినాడు ఆయన మాటలకు 100 సార్లు అరెస్ట్ కావాలి. మరి అయిందా? చేస్తారా? కలెక్టర్ చెప్పాలి కదా, వీళ్ళు కాదు కదా చెప్పేది. కాంగ్రెస్ నాయకులు చెప్తారు, కలెక్టర్ గారు చెప్పాలి నా మీద అత్యాహత్యం చేసిన చెప్పి కేసు పెట్టాలి. మరి పెట్టిందా? తర్వాత కలెక్టర్ తోటి మళ్ళీ ఒక తప్పుడు స్టేట్మెంట్ ఇప్పించి తప్పుడు కేసు పెట్టియచ్చు. కానీ కలెక్టర్ గారు చెప్పలే అట్లా. కలెక్టర్ కొట్టినట్టు ఎక్కడ విజువల్స్ లేవు. అయినా నేను ఒక మాట అడుగుతున్నా, ఇంత బర్నింగ్ ఇష్యూ ఇంత బర్నింగ్ ఉన్నప్పుడు, ఇంత దుఃఖం ఉన్నప్పుడు, లోపల మంట ఉన్నప్పుడు మరి ఎందుకు పోవాలండి? వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణకు వాళ్ళు అటెండ్ కాలేదు. అర్థం కావాలి కదా నీకు ఒక గ్రావిటీ. నువ్వు మళ్ళీ ఎందుకు పోవాలి చెప్పండి? నీకేమో ఎవడిచ్చింది అధికారం? ప్రజాభిప్రాయ సేకరణ ఏంటండి? ల్యాండ్ అక్వైర్ చేస్తున్నప్పుడు ప్రజాభిప్రాయ సేకరణ తప్పకుండా ఉండాలి. వాళ్ళ కాన్సెంట్ లేకుండా గుంజుకోవద్దు, బలవంత పెట్టద్దని కదా. ఒకవేళ వాళ్ళు ఈయనన్నప్పుడు కన్విన్స్ చేసి వాళ్ళకి ఏమైనా మంచి ప్రత్యామ్నాయ మార్గాలు చూపించాలి కదా మీరు. ఇప్పుడు మేము వెనుకట భూములు అక్వైర్ చేస్తున్నప్పుడు 5,000 ఎకరం 10,000 ఎకరం ఉన్నప్పుడు 50,000 ఎకరం ₹1,00,000 ఎకరం పెట్టి తీసుకుంది గవర్నమెంట్. అప్పుడు ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు పోయినరు, మా భూమి తీసుకో అని చెప్పి. అవి ఓల్డెన్ డేస్. ఇవాళ మీకు తెలుసు, ఇవాళ రింగ్ రోడ్ ఉంది, నాది కూడా పోయింది 9.5 ఎకరాలు. నాకు ఆనాడు ఇస్తా అన్నది 8.5 లక్షలు, ఇవాళ 12 కోట్లు ఉన్నది. ఎవరికైనా దుఃఖం ఉండదా చెప్పండి? దానికి ఇంత టెక్నాలజీ, ఇన్ని సవాళ్ళు ప్రతి సవాళ్ళు ఎక్కలేదు. ముంజేతి కంకణానికి అర్థమేలా అంటారు. ముంజేతి కంకణానికి అర్థమేలా అంటారు. నీ ముఖం ఎట్లుందో నీకు ప్రజలు చెప్తూనే ఉన్నారు. ఇప్పుడు దానికి మీరు అవసరమా, మేము అవసరమా, రీసెర్చ్ అవసరమా? దానికి ఏ సంస్థలు అక్కర్లేదు. ఇలా సర్వత్రా యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మాట ఏంటంటే, అతి తక్కువ కాలంలో ప్రజల చేత చీకొట్టించుకునే, ప్రజల చేత అసహించుకునే ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్. మేము చెప్పడం కాదు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ సభలో అన్న మాట ఏంటంటే, మేము ప్రజల దగ్గరికి పోలేకపోతున్నాం, తలకాయ ఎత్తుకోలేకపోతున్నాం, మేము ఏం ముఖం పెట్టుకొని వాళ్ళ చెంతకు పోవాలి, మేము ఏం చేసినా పోవాలని చెప్పి నేను అంటలేను, వాళ్ళు అంటున్నారు. ప్రజల మాట పక్కకు పెట్టు, ప్రతిపక్షాల మాట పక్కకు పెట్టు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ నాయకులన్న మాటల వీడియోని పంపిస్తా, సీడీలు పంపిస్తా, చూసుకో. నీకు తెలియదా? వస్తలేవా రోజు సాయంత్రం పూట?